Thank you so much for this opportunity. It's a great Premier League and Vizag Warriors ki represent చేయడం చాలా ఆనందంగా ఉంది and we have a very good team and looking forward for a great competition and I wish all the 6 franchises and all my colleagues and Andhra cricketers very good luck and have a great tournament. Jersey launch. Back and this year we're raring to go. We have a really good side and it's a great opportunity for our boys also to show what we're capable of. Jersey launch of Godavari Titans with a huge round of applause. Mana Andhra, mana IPL. Practice sessions అంటే మంచిగా అయ్యాం, మేము మంచిగా ప్రిపేర్ అయ్యాం. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ బిగ్ టోర్నమెంట్ ఫర్ IPL. Gulfam Saleh for you, captain for Uttarandhra Lions this season. I'm mighty excited, no question about it. Especially this wonderful franchisee with these wonderful owners and the team combination that we have this season. We are absolutely positive about what's to come in the future and really excited for the first game. Thus the new jersey for Coastal Riders with the vice captain Abhishek Reddy. Andhra Cricket Association ki and all franchisee owners ki a big thank to them for giving us this platform to showcase our talent with all the international facilities under the lights, under the TV. And Ms. Chapnattu, it's good to be part of champion team and again being Coastal Riders, 2 years finalists, 1 year champion, 1 year runners-up, and so it's a good this thing and team is really great, great youngsters and great talent is there and looking forward to win the tournament again for the team. One, let's welcome Girinath Reddy in a new jersey and a new captain. Anandapurlo, we are very good grounds there, so we మంచిగా ప్రాక్టీస్ చేసి వస్తున్నాము. సో we are really excited for this tournament and ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లాస్ట్ ఇయర్ మా పైన, సో డెఫినెట్గా మేము దాన్ని ఇయర్లో రీచ్ అవుతాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దాదాపు 70 years ఆఫ్ హిస్టరీ ఉంది. రీసెంట్గానే 70 years సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. ఇంతకుముందు ఉన్న ఎంతోమంది పెద్దవాళ్ళు, వెంకటరావు గారు కానీ, గంగరాజు గారు కానీ, చాముండి గారు కానీ, ఇలా చాలామంది సెక్రటరీలు, ప్రెసిడెంట్లు ఉంటూ ఈ యొక్క అసోసియేషన్ను ఒక బెస్ట్ అసోసియేషన్ ఇన్ ద కంట్రీ చేయడం జరిగింది. అలానే మేము వచ్చిన తర్వాత శరత్చంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఏపీఎల్ సీజన్ 1 పర్మిషన్ కానీ తెచ్చుకుంటున్నప్పుడు ఒక స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఇది తీసుకొస్తున్నప్పుడు ముఖ్య ఉద్దేశం మన యొక్క చాలాసార్లు చెప్పుకున్నాం, మన ప్లేయర్స్ను, మన దగ్గరున్న టాలెంట్ ఉన్న క్రికెటర్స్ను నెక్స్ట్ ప్లాట్ఫామ్ తీసుకెళ్లాలంటే ఒక మంచి లీగ్ ఉండాలి. ఆ లీగ్ ఉండగలిగినప్పుడే వీళ్ళ మన టాలెంట్ను చూపించడానికి కానీ జరుగుతున్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సీజన్ 1 అనుకున్న దానికన్నా బాగా జరిగింది. సీజన్ 2 కూడా అలానే జరిగింది. ఈ క్రమంలో సీజన్ 3 ఇంకొంచెం బిగ్గర్గా ప్లాన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్ ఉన్నింది, ఫస్ట్ ఇయర్ ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ రీజనల్ ఉన్నింది. ఈసారి రీజనల్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ పెడుతూ చాలా గేమ్ ఎంటర్టైన్మెంట్లో కూడా చేంజెస్ తీసుకొచ్చాం. ఈరోజు LED పెరిమీటర్స్ అనుకోండి, అలానే ఒక మంచి ఇంకొక ఎక్సర్సైజ్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా కంట్రీలో ఫస్ట్ టైం ఏపీఎల్ రైజింగ్ స్టార్స్ అనే తీసుకురావడం జరిగింది కాన్సెప్ట్. దాదాపు అక్రాస్ ద స్టేట్ 3000 మందిని వాళ్ళను అటెండ్ అయితే దాని నుంచి ఒక 7 మందిని ఈసారి ఈ యొక్క ఏపీఎల్ రైజింగ్ స్టార్స్ కింద ప్రతి టీం నుంచి కూడా వారు రిప్రజెంట్ చేయబోతున్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ క్రికెటింగ్లో ఉన్న వ్యక్తులు కాదు. వాళ్ళ టాలెంట్ను గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటున్న వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలి.